నమస్తే. ఈ వీడియో నేను చాలా బాధతో మరియు దిగ్భ్రాంతితో చేస్తున్న వీడియో. రాష్ట్రంలో విద్య కొందరికేనా, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్లు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బాలు కొట్టుకోవడానికే మిగులుతుందా? ఇప్పటి కాదు, దాదాపు గత 5 సంవత్సరాల నుంచి విద్యని ఊర్లలో టీచర్లను నియమించకుండా కొందరినే టీచర్లను నియమిస్తూ సోషల్ వెల్ఫేర్లని, ట్రైబల్ వెల్ఫేర్లని, మైనారిటీ వెల్ఫేర్ల పేర్ల మీద విద్యని ఒక దగ్గర పెట్టి అక్కడికి మేము పంపిస్తున్నాము, అక్కడ మేము ఒక విద్యార్థి మీద చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాం అని చెప్పి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఓన్లీ డబ్బా కొట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించిన మనం ఒకటి చూస్తే, ఇంత ముందుకు మా సిరిసిల్లనే ఒక పిల్లగానికి పాము కరిచి చచ్చిపోయింది సోషల్ వెల్ఫేర్ దాంట్లో. ఇంకో దగ్గర సూర్యాపేటకు సంబంధించిన మొత్తం ఆ హాస్టల్కి సంబంధించిన విద్యార్థులంతా కలెక్టరేట్ ముందర కూర్చొని ధర్నా చేసిరు. ఇవాళకి ఇలా చూస్తే మనం రంగారెడ్డి జిల్లా శంషాబాదు పాలమాకుల దగ్గర ఒక సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన, అంటే ఒక ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన ఒక స్కూల్లో విద్యార్థులందరూ కలిసి రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే కనీసం అన్నం కూడా తినే పరిస్థితులలో, అంటే తినే అన్నం మరీ ఘోరంగా ఉందని, బేసిక్ నీడ్స్ కూడా ఆడపిల్లలకు సంబంధించిన ఏవి కూడా ఫుల్ఫిల్ అవుతలేవని చెప్పి వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు. ధర్నా చేసేదాకా పరిస్థితి వచ్చిందంటే ఆ అధికారులు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న వ్యవస్థ ఏం పని చేస్తుంది, సర్వసాధారణం అయిపోయింది. మనం బోరగిరి దగ్గర చూసుకుంటే 2 పిల్లలు దాంట్లోనే సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. ఇంతకుముందుకు మనం అచ్చంపేట దగ్గర చూసుకుంటే ఒక పిల్ల అసలు స్కూల్లోనే హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. సోషల్ వెల్ఫేర్లు విద్యార్థుల చావులకు సంబంధించినంత వరకు ఎందుకు అడ్డాలుగా మారుతున్నాయి? ఎందుకు ఇలాంటి? ఇంతకుముందు మనం చూసుకో, గత 2-3 సంవత్సరాల కింద సిరిసిల్లలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన అమ్మాయిల్ని అక్కడ ఉన్న టీఆర్ఎస్ లీడరు రమ్మంటారు అనేది ఒక వార్త. జగిత్యాల దగ్గర స్కూల్ పిల్లల్ని డ్రగ్స్, గంజాయి అలవాటు చేసి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌస్లకు తీసుకొచ్చి వాళ్ళతోటి అక్రమంగా వ్యభిచారం చేస్తున్నారు. పిల్లల్ని, చిన్న పిల్లల్ని డబ్బులకు ఆశకో ఇంకో దానికి చేస్తురని వార్తలు వచ్చినాయి. ఇవన్నీ వార్తలు చదువుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అంత చిన్న చిన్న ఆడపిల్లలు. కనీసం చదువుకోవడానికి వాళ్ళ ఇళ్ళ నుంచి వాళ్ళ ఇంటికాడ ఉండో లేకనో వచ్చి ఒక సోషల్ వెల్ఫేర్, ఒక ట్రైబల్ వెల్ఫేర్, ఒక మైనారిటీ వెల్ఫేర్లో జాయిన్ అయితే బేసిక్ నీడ్స్ కూడా ఏం లేవు. ఇప్పటికీ చలికాలం, వానకాలం మొదలవుతున్న సందర్భంలో చెద్దలు కూడా వంచిన పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల ప్రతి గురుకులానికి పెద్ద మొత్తంలో బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఎప్పుడైనా బిల్స్ పెండింగ్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కానీ ఇంకొక కొందరు వ్యక్తులు కానీ వాళ్ళు ఏం చేస్తారు, మేమేం చేయలేం కదా, మాకు కూడా పైసలు వస్తేనే మేము చేయగలుగుతాం కదా అని చెప్పి ఇలా వాళ్ళు కూడా చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. అసలు పైసలు ఉన్నాయా లేవా అని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం హంగులకు, ఆర్భాటాలకు, ఇంకా ఎవరిలోకో ఇచ్చటానికైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు ఉన్నాయి. పేద విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని చెప్పి ఆ హాస్టల్లో చదువుకునే పేద ప్రజలకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ ప్రశ్నిస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఈ వార్త మనం ఇంత అర్జెంటుగా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. చదువుకునే పిల్లలు రోడ్ ఎక్కి మా కనీసమైన బేసిక్ నీడ్స్ కూడా లేవు అని చెప్పి ధర్నా చేయాల్సిన పరిస్థితికి రాష్ట్రంలో ఉన్న గురుకులాల పరిస్థితి దిగజారిందంటే ఎక్కడ ఉన్నాం మనం? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంతకుముందు చూసినట్టయితే ఒక గురుకులంలోకి ఒక వాచ్మెన్ అంటే గోడ దుంగిపోయి ఒక దొరికిపోయాడు. అంటే కనీసం అక్కడ ఉన్న ఆడపిల్లలకు సంబంధించిన బాత్రూమ్స్ కానీ ఇంకా ఏ వ్యవస్థను కూడా రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా నిర్వహిస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రైవేట్లో ఎవరు కూడా పోయి చదువుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ ఫీజులు కట్టే పరిస్థితి లేకనే, పిల్లల్ని ఉండో లేకనో ఈ రాష్ట్రంలో ఉన్న పని చేసుకునే కూలీలు, లేకపోతే అడ్డం ఉండే లేబర్లు, లేకపోతే ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు అందరు కలిసి మా పిల్లలకు కొంచెం మంచి చదువు వస్తుందని చెప్పి గురుకులాలలో జాయిన్ చేస్తే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జైల్లో ఉన్న ఒక ఖైదీ మీద ఖర్చు పెట్టే పైసల కంటే గురుకుల విద్యార్థులకు ఖర్చు పెట్టే పైసలు తక్కువ అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరి ఇంతకుముందుకు ఏం చేసిరా అంటే వీళ్ళే అధికారంలో ఉండే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళని ప్రశ్నించారు, ఇప్పుడేమో వీళ్ళు వాళ్ళని ప్రశ్నిస్తారు. అదొక రౌండ్ అయింది, ఇదొక రౌండ్ అయింది. మరి పేద ప్రజలకు వాళ్ళని చేసే పరిస్థితి ఉందా? ప్రశ్నించుడు కానీ మిగులుతుందా? అధికారంలోకి వచ్చినప్పుడు ప్రశ్నించే విషయాలు మర్చిపోతున్నామా? ఇలాంటి ఘటనలు జరగడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు గురుకులాల్లో చదువుతున్న లక్షల మంది విద్యార్థులకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది? మీరు మాకు అవసరం లేదనా, లేకపోతే ఆ బిల్డింగ్లకు సంబంధించిన రెంట్లు చెల్లించక, ఆ కాంట్రాక్టర్లకు వాళ్ళు అన్నం పెట్టినందుకు పైసలు చెల్లించక, ఇప్పటికి కూడా చెద్దర్ల పంపిణీ చేయక
కనీస సౌకర్యాలు అంటే గోడలు కూడా పదహారు గోడలు కూడా కట్టకపోతే రూమ్లకు వచ్చి పాములు కాటెత్తున్నాయి. అసలు పిల్లలు చనిపోతురు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలలో అసలు పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. అసలు ఏం జరుగుతుంది? ఇలాంటి విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? విద్యాశాఖని తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న క్యాబినెట్లో ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. ఆయన దగ్గర ఇంకో రకాన్ని ఇస్తే కనీసం వాళ్ళకన్నా తిరిగితే వాళ్ళు ఏమైనా రివ్యూలు వేస్తే దాని తెలిసేది. ఒక దిక్కేమో రాష్ట్రంలో విషజ్వరాలు విపరీతంగా వస్తూ ఒక బెడ్ మీద 3 పేషెంట్లను పండబెట్టి ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉన్నది. వాళ్ళ గురించి కూడా పట్టించుకునే నాదుడే లేడు. డెంగ్యూ కేసులు రికార్డు స్థాయిలో రిపోర్ట్ అవుతున్నాయి. అవిటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. కేవలం హైడ్రా అని ఇంకోటని రాష్ట్ర ప్రజల దృష్టిని మలచడం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ గురుకులాలలో చదువుకునే విద్యార్థుల మీద లేదు. ఇంకా ఎక్కడ కూడా ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలాంటి ఘటనల ద్వారా ఇంతకుముందుకు ఇలాంటి చర్యలు చేయడం ద్వారానే బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు తీసి బండగొట్టిరు. ఈ విషయాన్ని గమనించుకొని ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల మీద ఒక మానిటరింగ్ కమిటీ ముఖ్యమంత్రి స్థాయిలో వేసి వెంటనే విజిలెన్స్ నివేదిక తెప్పించుకొని ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నిటిని సరి చేస్తూ నిర్ణయం తీసుకొని ఇప్పటికి ఈ కాలానికి సంబంధించిన ఈ రోజుకు ఉన్న పెండింగ్ బిల్లుని రిలీజ్ చేసి చెద్దర్లను కూడా వెంటనే వంచాల్సిన అవకాశం ఉన్నది. లేకపోతే పిల్లలు చలికి చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లలు వచ్చి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితికి ఇయ్యాలనేమో ఇదా, మొన్ననేమో సూర్యాపేట దగ్గర, ఇంకోనాడేమో ఇంకో దగ్గర. ఆ పిల్లలు చదువుకోవన్నా లేకపోతే వసతుల లేమితో వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయన్నా. ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని భావిస్తూ ఈ వార్తని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కానీ మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ మీకు ఇంకా ఏ విధంగా అయితే ఇది ముఖ్యమంత్రి దాకా చేరుతుందో ఆ విధంగా చేరే వరకు ఈ వార్తని షేర్ చేస్తారని ఆశిస్తూ మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.